కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్పై విరుచుకుపడిన వరుణుడు దేశవ్యాప్తంగా తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో వివిధ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల్లో కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, అసోం, ఒడిశా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరుణుడు ఉగ్రరూపం చూపడంతో దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాణిజ్య రాజధాని ముంబై అతలాకుతలమైంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముంబైలో కుండపోత వర్షాలతో రైల్వే ట్రాక్పై నీరు ప్రవహించడంతో పలు మెట్రో రైళ్లు రద్దయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో ముంబై, అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్లోని వల్సాద్ స్టేషన్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 10 రైళ్లు రద్దవగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకల్లో జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దక్షిణ గుజరాత్లో ఎడతెరిపి లేని వర్షాలు సామాన్య జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగించాయి. వల్సాద్, సూరత్, సౌరాష్ట్ర పరిధిలో కుండపోతగా వర్షం కురిసింది. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జాతీయ విపత్తు నివారణ బృందం రంగంలోకి దిగి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లో ప్రాణ నష్టం జరిగింది. గంగా, యమునా నదులు ప్రమాద పంచున ప్రవహిస్తున్నాయి. శారద, గాంగ్రా నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల బద్రీనాథ్కు వెళ్లే జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగి పడడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వరద ప్రాంతాల్లో జాతీయ విపత్తు నివారణ బృందం సహాయ చర్యలు చేపడుతోంది. భారీ వర్షాలతో అసోంలోని 6 జిల్లాల పరిధిలో 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 3,500 మంది ప్రజల్ని 11 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒడిశాలోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. మల్కానగిరి పరిధిలోని 6,672 బోండా గిరిజన కుటుంబాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. మల్కానగిరి, కోరాపుట్, రాయగఢ్, నవరంగాపూర్ జిల్లాల్లో దెబ్బతిన్న రహదారి సౌకర్యాలను 24 గంటల్లో పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఉత్తరాఖండ్లో పునరావాస కార్యక్రమాలను సమీక్షించేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం వచ్చే వారం ఓ బృందాన్ని పంపనుంది.